మరి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎంతమందికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు? దాని యొక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చేయగలిగే దమ్ముందా మీకు? ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మహిళల్ని ఆశపరిచారు. కనీసం ఆడబిడ్డ నిధి కూడా ఈరోజు మొదలు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఎంత దారుణంగా ప్రజల్ని నమ్మించి మోసం చేసి చివరికి ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచేటటువంటి దారుణ పరిస్థితిలోకి ఈరోజు కూటమి నాయకులు ఉన్నారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాలుగా ఏమేం జరిగాయి ఈ రాష్ట్రంలో? ఎంత క్రైమ్ పెరిగిపోయింది, మద్యం ఎంత విచ్చలవిడితనంగా పెరిగిపోయింది. మద్యం అమ్మకాలు పెరగడం వల్ల తద్వారా ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, అత్యాచారాలు పెరిగాయి, మైనర్ బాలికలపైన హత్యలు జరిగాయి, ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో జరిగాయి. మరి హోంమంత్రిగా ఉన్నటువంటి మంగళపూడి అనిత, ఈవిడ నియోజకవర్గాల్లో అయితే అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. రీసెంట్ గా కూడా జరిగింది, ఒక మైనర్ బాలిక పైన గ్యాంగ్ రేప్ చేశారని. దాని గురించి ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. దాని గురించి ప్రజలకు ఒక జవాబుదారితనం ఇచ్చింది లేదు. మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ భద్రత కరువయి లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసేసి చివరికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుకి 36వ ర్యాంక్ ఇచ్చారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీసం సిగ్గు శరం కూడా లేకుండా వంగలపూడి అనిత హోంమంత్రిగా ఉండి ఆమెకిచ్చినటువంటి బాధ్యత, ఆమెకిచ్చినటువంటి శాఖని పక్కన పెట్టేసేసి గాలికి వదిలేసేసి లా అండ్ ఆర్డర్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసేసి మరి మిగిలినటువంటి శాఖల్లో అన్నిట్లోనూ తలదూరుస్తా, పొద్దున్న లెగిస్తే ప్రెస్ మీట్లు పెట్టి పనికిరాని విషయాల గురించి మాట్లాడతా, వ్యంగ్యంగా మాట్లాడతా, చిల్లర మాటలు వెకిలి చేష్టలుగా ఒక హుందాతనంగా ఒక హోంమంత్రిగా రాష్ట్రానికి ఒక హుందాగా వ్యవహరించడం పోయి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అని లేదు, మంత్రులని లేదు, ఏది పడితే అది వాడు వీడు అని చెప్పేసి ఎలా పడితే అలా అహంకార గర్వంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారంటే ఇంతకు మించి ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యిందా అనేది మనం ఆలోచించాలి. ఇవి తప్ప ఈరోజు ప్రశ్నించే వాళ్ళపైన అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని మానసికంగా కృంగదీసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతా, ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా. మరి డ్రగ్స్ గురించి చూస్తే కనుక దానికి ఒక స్పెషల్ గా ఒక టీంని ఏర్పాటు చేశారు, ఈగల్ టీమ్ అన్న సంథింగ్. మరి ఈరోజు డ్రగ్స్ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడితనంగా పట్టుబడతా ఉంది. కొకైన్ కూడా వచ్చేసింది మార్కెట్లోకి, మద్యం బెల్ట్ షాపులు ఏర్లై పారుతా ఉంది, గుడి లేదు బడి లేదు, పర్మిట్ రూమ్లు అని చెప్పేసి అందులో కూడా ఎంత దారుణంగా ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉంది. చీప్ లిక్కర్ని ఈరోజు 99 రూపాయలకి క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి, ఆ క్వాలిటీ లిక్కర్ కూడా 99 రూపాయలు అని చెప్పి దానిపైన 10-20 రూపాయలు ప్రజల దగ్గర నుంచి అప్పనంగా అవినీతికి పాల్పడతా, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలాడుతా, మద్యం సేవించి క్రైమ్ రేట్ పెరిగి ప్రజల ప్రాణాలతో ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు ఈ కూటమి నాయకులు. ఇదేనా అభివృద్ధి అంటే ఈ రాష్ట్రంలో? ఈ 2 సంవత్సరాలుగా జరిగింది ఇదే. కొన్ని వేల కోట్ల అవినీతి జరుగుతా మరి స్పిరిట్ ని కలిపి ప్రజల ప్రాణాలు ఈరోజు ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనేది కూడా ఆ లెక్కలు బయటికి తీయాలి. ఈరోజు అవయవాలు పాడైపోయి ఆ స్పిరిట్ ని తాగుతా మద్యానికి బానిసలైనటువంటి ఎంతో మంది మందుబాబులు చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. మరి ఇదే అభివృద్ధి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇసుక మాఫియా చేస్తూ ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు. అలాగే మట్టి దొంగతనం చేస్తా ఉన్నారు, ఇసుక దొంగతనం చేస్తా ఉన్నారు, కబ్జాలు చేస్తా ఉన్నారు, అవినీతి చేస్తా ఉన్నారు. విద్యార్థులకి సరైనటువంటి విద్యను అందించలేకపోతా ఉన్నారు. మరి రైతులకి సరైనటువంటి ఎరువులు అందించలేకపోతా ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. వాళ్ళకి ఇస్తామనేటువంటి రైతన్న నేస్తాం కానీ సుఖీభావ కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో రైతన్నకి ఇంతవరకు న్యాయం చేకూర్చింది లేదు. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థులు, యువత, అలాగే రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు తప్ప ఎవరు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండింది లేదు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి కనీసం బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లల చదువులకి ఆటంకాలు ఏర్పడతా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో
సరైనటువంటి వైద్యం అందక ఎంతో మంది రోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతులు గాని, మహిళలు గాని, మహిళలకైతే ఇంకా అసలు రక్షణ భద్రత అనేది ఈ రాష్ట్రంలో పూర్తిగా కరువైపోయింది. అదంతా కూడా మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం. మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతిదీ కూడా మనకి ఎక్కడ ఏది జరిగినా సరే మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఈరోజు ఏదో మేము చెప్తున్నామనో లేకపోతే ఇంకొకరు చెప్తున్నారని కాదు, ఈరోజు ప్రత్యక్షంగా అన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఇది మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా పొద్దున్న లెగిస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తా, ఇది తప్ప ఈ 2 సంవత్సరాలుగా చేసింది ఏదీ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తా, వీళ్ళ యొక్క పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతా, వాళ్ళ యొక్క కక్షపూరిత రాజకీయాలు నెరవేర్చుకోవడానికి ఈరోజు అధికారంలోకి వచ్చానన్నట్టుగా ఈ కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి సంక్షేమాన్ని అందిద్దాం, ఇచ్చిన మాటని నిలబెట్టుకుందాం, హామీలు ఇచ్చాం కదా, ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు కదా, మళ్ళీ ప్రజలకి మన జవాబుదారితనంగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనే కనీసం కృతజ్ఞతా భావం అనేది కూడా లేకుండా ఈ నాయకులు ఉన్నారనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇకపోతే చాలా మంది చిన్నారులు, ఎంతమంది అంటే కనీసం శవాలు కూడా ఆచూకీ లేనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు హత్యల్లోనూ, హత్య రాజకీయాల్లోనూ, అలాగే మరి అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు మొదలెడితే ఇప్పటి వరకు కూడా ప్రజలకి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటని ఎందుకు అంటున్నామంటే ఈరోజు మాట ఇచ్చి మాట తప్పి ప్రజల్ని ఆశపరిచి ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏమీ లేదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు, అది లేదు. ఆడబిడ్డ నిధి లేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టారు, అది ఎవరికి ప్రయోజనం లేదు. అలాగే మరి నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. మరి ఏమి ఇచ్చినట్టు? కాబట్టి ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే విసిగి వేసారి